హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే విప్రో ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ విప్రోలో నేను సెలెక్ట్ అయ్యానా లేదా, నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ బేసిక్గా అడుగుతారు విప్రో ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అన్నది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇంటర్వ్యూ వచ్చేసి 30 minutes అయితే జరిగిందనమాట. బేసిక్గా అందరూ చెప్తుంటారు కదా, నాకు 5 minutes 6 minutes లేదా 10 minutes మాత్రమే జరిగింది, నాకు జాబ్ వస్తుందా రాదా, ఇలా చాలా డౌట్స్ అయితే అడుగుతుంటారు. సో వాళ్ళందరికీ ఈ వీడియో అన్నమాట. అయితే ఇంటర్వ్యూ అనేది 30 minutes అయితే జరిగింది. ఈ 30 minutesలో వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడిగారు. ఇంటర్వ్యూ ప్యానెల్స్ వచ్చేసి బేసిక్గా 2 or 3 members ఉంటారు. ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్ టెక్నికల్ రౌండ్ అండ్ మేనేజరల్ రౌండ్ అయితే ఉంటాయి. బట్ విప్రోలో వచ్చేసి టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. సో బేసిక్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే, వెరీ స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళు టైం స్లాట్ ఏదైతే ఇచ్చింటారో ఆ టైం స్లాట్లో మేబీ ఇంటర్వ్యూ చేయలేకపోవచ్చు. సో యూ నీడ్ టు పేషెన్సీగా వెయిట్ చేయాలన్నమాట. అది 2 గంటల సేపు అవుతుందా, 3 గంటల సేపు అవుతుందా, మీరు అలాగే ఆన్లైన్లో అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మీరు మీ ఇంటర్వ్యూని అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ అండ్ వెరీ బేసిక్ వచ్చేసి స్టార్టింగే వాళ్ళు టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారనమాట. సో దానికి ఆన్సర్ మీరు బాగా చెప్పాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ విత్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ కానీ, నెక్స్ట్ మీరు చేసినటువంటి సర్టిఫికేషన్స్ కానీ, మీరు చేసినటువంటి ఎక్స్ట్రా కోర్సెస్ కానీ, వీటి అన్నిటినీ ఇంక్లూడ్ చేసి చెప్పాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అయిపోగానే అగైన్ ప్రాజెక్ట్లో క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారనమాట. ఈ ప్రాజెక్ట్ని నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు, నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్లో నువ్వు ఫేస్ చేసిన కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తావు, నువ్వు ఈ ప్రాజెక్ట్లో టీమ్ లీడర్వా లేకపోతే టీమ్ మెంబర్వా, ఒకవేళ టీమ్ లీడర్ అయితే నీ పాత్ర ఏంటి, ఒకవేళ టీమ్ మెంబర్ అయితే నువ్వు ఎలా వర్క్ చేస్తావు, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతారనమాట. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ని నువ్వు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నావు, ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి, నెక్స్ట్ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పు, నెక్స్ట్ నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నువ్వేమైనా రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేసావా, నెక్స్ట్ ఏమైనా టెక్నికల్ పేపర్స్ని పబ్లిష్ చేసావా, నీ ప్రాజెక్ట్ని నువ్వు ఎలా పీపుల్కి అమ్మాలి అనుకుంటున్నావు, లేకపోతే ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావు. సో ప్రాజెక్ట్ గురించి బాగా నేర్చుకోండి అనమాట. తర్వాత వచ్చేసి అప్కమింగ్ టెక్నాలజీస్ ఏంటి, నువ్వు ఏవేవి నేర్చుకున్నావు, అప్కమింగ్ టెక్నాలజీస్ నువ్వు ప్రజెంట్ ఏవేవి నేర్చుకున్నావు, అవి సొసైటీకి ఎలా ఉపయోగపడుతున్నాయి. లైక్ అప్కమింగ్ టెక్నాలజీస్ అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, లేకపోతే మెషిన్ లెర్నింగ్ కానీ, ఐఓటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, సో ఇవన్నీ అనమాట. లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఇవన్నీ అప్కమింగ్ టెక్నాలజీస్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మళ్ళీ టెక్నికల్గా వచ్చేసి బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ పైథాన్లో ఊప్స్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ సి లాంగ్వేజ్లో స్ట్రక్చర్స్, యూనియన్స్, అర్రేస్, పాయింటర్స్, డేటా టైప్స్, ఇలా బేసిక్గా అన్నీ చూసుకోండి, ఇవన్నీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పైథాన్లో మీకు బాగా తెలిసిన కాన్సెప్ట్స్, పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ టెక్నికల్గా అనమాట. టెక్నికల్లో బాగా ఫోకస్ చేయాల్సింది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన, నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ పైన, అండ్ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు అడిగే క్వశ్చన్స్. లైక్ మీరు ప్రోగ్రామింగ్ యూస్ చేశారా, నాన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సిఎస్సి వాళ్ళైతే, మనం ఎలక్ట్రానిక్స్ వాళ్ళైతే ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలా యూస్ చేశారు, మీకు విహెచ్డిఎల్ కోడ్, విహెచ్డిఎల్ సింథసిస్, ఒక కోడ్ని ఎలా డంప్ చేస్తారో తెలుసా, ఆర్డినో ఎలా యూస్ చేస్తారో తెలుసా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బేసిక్గా టెక్నికల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హెచ్ఆర్కి వచ్చేస్తే నువ్వు రీలొకేషన్కి ఓకే చేస్తావా, ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్, నెక్స్ట్ వై యూ హ్యావ్ టు చూస్ ఓన్లీ మై కంపెనీ, లైక్ విప్రోనే ఎందుకు చేస్తున్నావు, నెక్స్ట్ నీకు ఎక్కడ వర్క్ చేయడం ఇష్టము, నెక్స్ట్ మేము మీకు కొన్ని స్పెసిఫైడ్గా టాస్క్లు ఇస్తే ఆ టాస్క్లో నువ్వు కరెక్ట్గా పర్ఫామ్ చేయలేదని మిమ్మల్ని తీసేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, నెక్స్ట్ నువ్వు ఎక్కువ వర్కింగ్ హవర్స్ పని చేస్తావా కంపెనీ కోసం, ఇలా క్వశ్చన్స్ అడుగుతారనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇంకా ఫైనల్గా వచ్చేసి ఏమైనా క్వారీస్ కానీ ఉన్నా కూడా మీరు అడగచ్చు అనమాట. బేసిక్గా అయితే ఇంటర్వ్యూ అయితే మరీ అంత టఫ్గా ఏం లేదు. అయితే చాలామందికి ఎవరికైతే ఇంటర్వ్యూ జరిగిందో వాళ్ళందరికీ జాబ్ ఆఫర్ లెటర్ అయితే వచ్చేసింది. అయితే విప్రో అనేది నాకైతే రాలేదు. సో అందుకే నేను మరీ అంత పర్ఫెక్ట్గా మీకు చెప్పలేకపోయాను. ఇది మా ఫ్రెండ్ చెప్పిండేది, నేను మీకు షేర్ చేశాను. సో మా ఫ్రెండ్కి ఆల్రెడీ తను సెలెక్టెడ్ అనమాట. ఇలాగే జరిగింది, మా ఫ్రెండ్స్కి ఇవే క్వశ్చన్స్ అడిగారు. సో నేను తన దగ్గర నుంచి నోట్స్ ఇప్పించుకొని కూడా రాసుకున్నాను ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది. సో మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాను.
ఇంకా ఫైనల్గా వచ్చేసి ఎల్ఓ అయితే పంపించారు, రీసెంట్గానే పంపించారు, తను సెలెక్ట్ అయిపోయాడు. చాలా అంటే చాలా బాగా జరిగిందంట, 30 మినిట్స్ జరిగింది. సో అది షేర్ చేసుకోమన్నాడు, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటన్నిటికీ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. హోప్ యూ గైస్ నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.